కాల్ సెంటర్ ఫోన్ ఎందుకు చేసావు అక్క? ఛీ, పోరా, నాకు సిగ్గేస్తుంది. వదినా, నువ్వు సిగ్గుపడకు, ఏదోలా ఉంది. చాలులే. అయినా నేను ఫోన్లో వాడికి టిఫిన్ ఆర్డర్ ఇచ్చాను. టిఫినా? ఇందాకనే కదక్క తిన్నావు. ఆ, ఆర్డర్ ఇచ్చింది నా కోసం కాదు, మరి శోభన్ బాబు కోసం. ఆ? ఆ? ఎవరి కోసం? శోభన్ బాబు, శోభన్ బాబు, అదే మీ నాన్నగారు కోసం. బావా భూపతి వర్మ కదా, శోభన్ బాబు అంటావేంటి? అయ్యో, అసలు పేరు భూపతి వర్మ, నేను పెట్టుకున్న పేరు శోభన్, శోభన్ బాబు. చాలమ్మా, నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలైంది. ఆయన కోసం ఇప్పుడు టిఫిన్ తెప్పించడం ఏంటి? ఏం చెప్పమంటావు రాజేశ్వరి? రాత్రి మీ నాన్నగారు నా కళ్ళకొచ్చారు. ఓసే జగ్గు, జగ్గు. జగ్గా? వాడవాడక్క? ఏయ్, నేనేరా అంట్ల వేదవా? జగదీశ్వరి అనకుండా ముద్దుగా జగ్గు, జగ్గు అని పిలిచారు. అక్క, పరమేశ్వరి అని ఉంటే పెగ్గు పెగ్గు అనేవాడేమో. చంపుతా. ఆ, రాత్రి ఆయన కళ్ళకొచ్చి స్వర్గంలో రంభా ఉర్వశి మేనకల్ని చూడలేకపోతున్నాను అన్నారు. చా, ఎందుకో? ఆ, నిన్ను చూసిన కళ్ళతో వాళ్ళని చూస్తే రంభా ఉర్వశి మేనకలు కూడా బిల్లు యావరేజ్ గా కనిపిస్తున్నారంట. అక్క, బావ స్వర్గం వెళ్ళినా మస్క తగ్గలేదన్నమాట. ఈ రోజు నుంచి ఆయన ఆ గదిలోనే ఉంటాను అన్నారు. అమ్మా, నాన్నగారు చనిపోయే వరకు ఆ గదిలోనే ఉన్నారమ్మా? అవునే, అది మా బెడ్రూమ్. అందుకే ఆయన అక్కడే ఉంటానన్నారు. చాలే అక్క, స్వర్గం అంటే పక్క ఊరా, వచ్చి నీ పక్కలు ఉండడానికి. అసలు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ రావడం ఏంటి? ఆ? ఆయన చనిపోయారని మీరనుకుంటున్నారు, కానీ నా గుండెల్లో ఎప్పటికీ బతికే ఉన్నారని నేననుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేనేం తింటే అది ఆయనకు పెట్టాలి. నాతో పాటు ఆయనకి బట్టలు కావాలి. నేను అనుభవించే అష్ట భోగాలు ఆయన కూడా అనుభవించాలి. నీకేమైనా పిచ్చా అమ్మా? చనిపోయిన మనిషికి అష్టభోగాలు అందించడం ఏంటమ్మా? ఇంకోసారి నా శోభన్ బాబు చచ్చిపోయాడు అంటే నేనేడుస్తాను. అయ్యో, నాకు బాగా ఆకలిస్తుంది. టిఫిన్ పెట్టు భువనేశ్వరి. అలాగే వదినా. సరే, పద. అయినా ఇంత పెద్ద పట్టణంలో ఏడుందో ఏం సెత్తుందో నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండేది కాదు. అట్లాంటి పిల్ల నాతో చెప్పకుండా వచ్చినదంటే ఆశ్చర్యంగా ఉంది. ఊరంతా నువ్వు సాంబయ్య బిడ్డ కాదు, సాంబయ్య పోలికలే లేవు అనేసరికి బాధేసి వచ్చేసి ఉంటది. అసలు ఇదంతా బైరమ్మ వల్లే జరిగినది. నా బిడ్డ దొరక్కపోవాలా? అప్పుడు చెప్తా దాని పని. చిత్రా, గంగ కోసం మీ వదిన పట్నం వచ్చినది. పాపం గంగ యాడుండాదో తెలియక పిచ్చిదాన్లాగా రోడ్డున పడ్డాది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆమె కూతుర్ని కలిసేలోపు గంగని చంపేయాలా, అంతేగా? కాదు, ఆ జమీందార్ని గౌరీ చంపాలా లేదా జమీందార్ చేతిలో గౌరీ సావాలా? ఏటమ్మా నువ్వనేది? అసలు జమీందారు మా వదిన ఎందుకు చంపుతుంది? అది సంపదు. సంపేటట్టు మనం చేస్తాం. ఇద్దరి మధ్యన పుల్లలు పెడతాం. అయితే నేను పట్టుకొస్తానుండండి. ఏ తత్త పిల్లలు నువ్వు కూకో సిరాసేకు. నువ్వు చెప్పబోయరమ్మా. చెప్పటానికి ఏం లేదు. గౌరీ జమీందార్ రాజేశ్వరి గంగిష్యంలో కొట్టుకుని సావబోతండారు. నాకేట అర్థం కాలేదమ్మా.
చెప్పేది జాగ్రత్తగా ఇను. అర్థమైనదా? అబ్బబ్బబ్బబ్బా ఏం పన్నాగం పన్నావు బైరమ్మ. నువ్వు చెప్పినట్టు చేస్తే మన చేతికి మట్టి అంటకుండా పని పూర్తయిపోతది. మీరేం బాధపడకండి, కావాలంటే మీ చేతులకు మట్టి నేనంటిస్తాను. సాలే ఆపు. బైరమ్మ నానెళ్తున్నాను. మా వదిన్ని రెచ్చగొట్టి ఆ జమీందారు మీద కుసుగొల్పి నీ పథకం నారు పూర్తి చేస్తాను. వస్తాను. నేను చెప్పినది అమలు చెయ్యి. నువ్వు ఊహించనంత డబ్బు పంపుతా. అటకి బైరమ్మ రామావా. వదినా చిత్ర చిత్ర నువ్వా? మన గంగ ఏడైనా కనిపించినదా? కనిపించింది. ఏడా? పట్నం రాకముందే గుడిసెలో కనిపించింది. చిన్నోర్మే తాగి వస్తొచ్చినోడా, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. మన గంగ వాళ్ళ మావ ఇంటికి కూడా రాలేదంట. చిత్ర ఏడుందో ఏమైపోయినాదో. దేవుడా, నా బిడ్డ ఏడున్న తొందరగా కనపడేలా చేస్తుండ్రి. గంగ నీకు ఎప్పటికీ కనిపించదు వదినా. ఏంది? గంగ గంగ ఎప్పటికీ కనిపించదా? చెప్పిస్తున్నావా? చూసింది చెప్తున్నాను వదినా. ఏంది నువ్వనేది? ఏం చూసావు? చెప్పు చిత్ర, చెప్పు, ఏం చూసావు? జమీందార్ రాజేశ్వరి వాళ్ళ అమ్మ జగదీశ్వరి మన గంగ లాక్కుపోనాదు వదినా. ఏంది? నా గంగని ఆ జమీందారులు లాక్కొని పోయినారా? అవును, దాన్ని లాక్కొని వెళ్తే నా కల్లారా చూశాను. దేవుడా, గంగని చేరాల్సిన చోటుకే చేర్చావా తండ్రి. పోనీలే, ఇక్కడి నుంచైనా తన వాళ్ల మధ్య మహారాణిలా బ్రతుకుతుంది. అసలు నా బిడ్డని ఎందుకు తీసుకెళ్లిపోయినారు? చూడపోతే మన దొంగతనం చేసినందుకు పోలీసులకి పట్టించటానికి, అమ్మో. లేదంటే ఇంట్లో పని పిల్లగా వాడుకోవడానికి తీసుకెళ్ళుంటారు వదినా. ఏంది? నా బిడ్డని పని పిల్లలు వాడుకుంటారా? వాళ్ళని దాని మాటలు నమ్మకు గౌరీ. అది ఎవరినో చూసి మన గంగ అనుకునుంటది. అమ్మా, నాకింకా కళ్ళు బాసుకురాలే. నన్ను ముమ్మాటికి చూసి గంగనే. నోర్మే, జమీందారులకి పని మనుషులే దొరకరా మన గంగని తీసుకెళ్ళడానికి? లేదత్తమ్మా, ఆ జమీందారులు మన గంగ మీద కోపంతో ఉన్నారు. ఆ కోపం తీసుకోవటానికైనా తీసుకెళ్ళుండొచ్చు. మనం వెళ్ళి మన బిడ్డను మనం తెచ్చేసుకుందాం. పదండి. వద్దు గౌరీ, నిజానిజాలేంటో తెలియకుండా వెళ్తే మనమే అవమానపడతాం. అయినా చిత్రకి జమీందారుల మీద పగ లేదు కదా, వాళ్ళ మీద అబద్ధం చెప్పడానికి. మనం వెళ్దాం, పదండి. వదినా, ఎలా కాదు అలాగా. రండి. అయ్యో దేవుడా, గంగ సంతోషంగా ఉంటుందనుకునే లోపు నిజం తెలిసేలా చేసావయ్యా. ఇప్పుడేం గొడవ జరుగుతుందో ఏవో. అమ్మా, ఆకలిగా ఉందని చెప్పి ఎక్కడికెళ్ళావు? వస్తున్నానమ్మా. అమ్మా, ఇంతకు ముందు నువ్వు ఆ గదిలోకి పెద్దగా వెళ్లేదానివి కాదు కదా, ఈ రోజేంటి మాటి మాటికి వెళ్తున్నావు? మీ నాన్నగారు పిలిస్తే వెళ్తున్నానమ్మా. చచ్చిన బావ నిన్ను పిలిచాడా? ఎందుకక్క? స్వర్గంలో రంభకి ఆయనకి గొడవ జరిగిందంట. దాంతో నాతో కబుర్లు చెప్పడానికి పిలిచారు. నువ్వు కూడా వస్తావా? ఆ? కబులు చెప్పడానికక్క? కాదురా, ఆయనకి తోడుగా స్వర్గానికి వెళ్ళడానికి. ఆ, అమ్మ వద్దులే. మూసుకొని తినం. మావయ్య, అమ్మ సంగతి తెలిసిందేగా, ముందు మీరు తినండి. పెడితేగా తినడానికి. నేనేమైనా చిన్నపిల్లని అనుకున్నావే? రెండంటే 2 వడలు పెట్టా, ఇంకా 2 పెట్టా. అదేంటోదినా, 2 ఉన్నాయి. నేను 4 పెట్టానుగా. చూడమ్మా, 4 పెడితే 2 ఎలా ఉంటాయి? ఇంకో 2 పెట్టు. పెట్టా. చెట్టిని మొగడేస్తాడా? వెయ్. వాడికి కూడా వెయ్యి. అదేంటి, నా ప్లేట్ లో 3 వడలు ఉండాలి, ఇప్పుడు 2 ఉన్నాయేంటి? ఆకలి మీద ఉంటావు కదమ్మా, తినేసి ఉంటావులే. నో, నేను తినలేదు. తినకపోతే ఏమైంది? కావాలంటే ఇంకొకటి పెట్టుకో. అవునవును,
అవును పెట్టుకో ఏ బూనా స్పూన్ పడింది కింద తీవే అటు పడిందేమో చూడు. అమ్మ వదిన అందరు వడలు నువ్వే నొక్కేస్తున్నావా? అరే నా ప్లేట్ లో వడ కూడా మిస్ అయిందే. అయ్యో పోనీలేమ్మా, ఇప్పుడు మిస్ అయినా ఓ 4 ఏళ్ల తర్వాత ఏ మగవాడితోనూ మిస్సెస్ అవుతుంది. వాట్? సరదాగా అన్నా, నేను ఎప్పుడు తిన్నా. ఏ ఎందుకు తినవు? మీ నాన్నగారు ఏం చెప్పారు? నేనేది తిన్నా ఆయనకు కూడా పెట్టమన్నారు. ఇప్పుడు పెట్టకుండా తింటే ఆయన ఏమనుకుంటారు? ఆ, మా ఆవిడ తిండిపోతూ అనుకుంటాడు. ఏయ్, కుద్దిత పొట్ట పగులుద్ది అని కూడా అన్నారా? నీ చూపంతా నా పొట్ట మీదనే. ఆ, మరి నీ బాధ అంతా నా తిండి మీద లేదా? నీ ఏడుపేద నువ్వేడు, నా ఏడుపేద నేను ఏడుస్తా. అయ్యో ఆగమ్మా, తినకుండా వెళ్ళిపోతున్నావేంటమ్మా? మీ నాన్నగారు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అమ్మా? ఏ భారత స్త్రీ అయినా తన భర్త తిన్నాకే తింటుందమ్మా. నాన్న లేరు కదమ్మా. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఎప్పటికీ నా గుండెల్లో ఆయన బతికే ఉంటారు. ఈ వయసులో చెప్పాల్సిన డైలాగులు కావివి. మావయ్య ఇంకా ఆపి తినండి. మీ అక్క అందరి వడలు కొట్టుకుపోయింది. ఎందుకు తీసుకెళ్తుందో చూద్దాం పదా. చూడు జమీందారు బాబు, నాకొద్దంటే అమ్మమ్మ ఈ బట్టలు నాకేసింది. నాకు అస్సలు నచ్చట్లేదు. అమ్మ గంగా, వేడి వేడి వడలు తెచ్చాను తినమ్మా. నాకొద్దు, ఆకలిగా లేదు. ఏ మీ అమ్మ గుర్తుకొచ్చిందా? అవును, మా అమ్మ గుర్తొస్తున్నది. నాకు ఈ బట్టలు కూడా నచ్చడం లేదు. నాకు ఈ బట్టలు వేసుకోవడం అస్సలు అలవాట్లేదమ్మమ్మా. వద్దంటే నువ్వే వేశావు. నాకొద్దు. అయ్యో, ఇది పట్టుకో. ఆ. అది ఇవ్వు. నేను నీకు ఈ బట్టలు ఎందుకేసానో తెలుసా? నిన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి. తిను. ఎలా ఉంది? మా అమ్మ తినిపించినట్టుగానే ఉంది. అమ్మమ్మ, నువ్వు తిను. ఏందమ్మమ్మా అట్టా చూస్తున్నా? పొరబోతే చిన్నప్పుడు మీ అమ్మ కూడా ఇలాగే తట్టి నీళ్లు తాగించేది. నిన్ను చూస్తుంటే మీ అమ్మను చిన్నప్పుడు చూసినట్టే ఉంది. నాకు నువ్వు గంగలా కాదు, నా 6 ఏళ్ల రాజేశ్వరిలా కనపడుతున్నావు. రాజేశ్వరా? ఆమె మంగవాళ్ళమ్మ కదా. నానెల్ల జమీందారమ్మలా ఉంటాను. అయ్యో అవును కదూ. అంటే చిన్నప్పుడు మా అమ్మాయి కూడా నీలాగే ఉండేది, అందుకనే అలా అన్నాను. నువ్వు తిను. అక్క ఎవరితో మాట్లాడుతుంది? అసలు ఆ వడలు ఎవరి కోసం తెచ్చినట్టు?
అమ్మ నా దొంగ తమ్ముడు, నేను వడలు ఎవరి కోసం తెచ్చానో కనుక్కోవాలనొచ్చారా? హ, అంత తేలిగ్గా నేను దొరికితే నేను మా శోభన్ బాబుకు పెళ్ళాన్ని ఎలా అవుతాను? ఉండండి, మీతో ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు. అమ్మ గంగా, ఇప్పుడు నేనేం మాట్లాడినా ఏం చేసినా అస్సలు పట్టించుకోవద్దు, సరేనా? మా అమ్మమ్మ ఏం చెప్పినా నేను చేస్తాను. అయ్యో నా బంగారు తల్లి. పో. ఏంటి శోభన్ బాబు నువ్వు అలా చూస్తున్నావు? వెడలు నచ్చలేదా? ఒక్కటి తిను, రేపు నేతిగారలు చేయిస్తానులే. ఎప్పుడో చచ్చిపోయిన బావతో ఇప్పుడు మాట్లాడుతుందంటే చూడబోతే మనల్ని చీట్ చేయడానికి యాక్టింగ్ చేస్తోందేమో అనుకుంటున్నా. ఒక్క ముద్ద. అయ్యో తినమంటే తినవేంటి? ఓ, ఎవరన్నా చూస్తారా? ఛీ! సరే, నువ్వు ఇటు పక్కరా. ఇట్రా ఇట్రా. తినాలి. తినండి. అయ్యో అలా చెయ్యి. అయ్యో ఏంటండి మీరు సగమే కొరికారు? ఓ, మిగతా సగం నాకోసం వదిలేరా? సరే, మీ ఎంగిలి తిని ఎన్నాళ్ళయిందో. మీరు కొంచెం తినండి. గదిలో ఏం జరుగుతుంది భూషణం? హర్రర్ మూవీ లైవ్ లో చూసినట్టుంది. గదిలో ఎవరు లేకుండా సగం గారు ఎవరు తిన్నట్టు. నాకు అదే అర్థం కావట్లేదు భూషణం. అయ్యో అయ్యో, కొంచెం మెల్లగా. అయ్యో, కొంచెం కొంచెం వాటర్ తాగండి. తాగండి. ఏంటమ్మా, ఇందాక సగం వడిచ్చావు, ఇప్పుడు సగం నీళ్ళిచ్చావు. భార్యాభర్తలు చెరి సగం పంచుకోవాలనా? చెప్పండి. బోనా చూసావా, శోభన్ బాబు సగం గ్లాస్ నీళ్ళు తాగాడు. అవును భూషణం, మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. ఓరి దేవుడు, వీరు సరసాలు చూడలేకపోతున్నా. పోదాం పదవే. పద పద. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఇంకా యాక్టింగ్ చేయక్కర్లా. తిను తిను. మనం అక్కడి నుంచి రాగానే మీ అక్క మాట్లాడడం ఆపేసిందేంటి? నాకేదో డౌట్ గా ఉంది. చూద్దాం పద. మళ్ళీ ఎందుకే? నీకు దిమ్మ తిరిగిపోయే సీన్ చూపిస్తాను పద. ఇంకా చాలేమమ్మా, నేను తినలేను. అవునా? తిరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. చీచి చీచి చీ. వీళ్ళేంటి మళ్ళీ వెనక్కొచ్చారు? ఓరి దేవుడోయ్. పాడు, ఈ వయసులో ఏంటండి పాడలవాట్లు? మీరు 60లో కూడా 20 లాగానే ఉన్నారు. చిలిపి. ఛీ, దిమ్మ తిరిగే సీన్ చూపిస్తాను. ఇదేనా? ఛీ, పోదాం పద. పద. నాతో పెట్టుకుంటారా అమ్మా? అమ్మమ్మ, ఆ? నీళ్లు కావాలి. అయ్యో, అయిపోయాయా? సరే, నేను తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, ఈ నీళ్ళెవరికి? నాకే. మరి ఆ గది వైపు ఎందుకు వెళ్తున్నావు? దొరికిపోయానే. అంటే మీ నాన్నగారు శోభన్ బాబు గారు అడిగారు. ఏమైందమ్మా నీకు? నాన్నగారు నీళ్లు తాగడం ఏంటి? యా, మీ ఆయన నీళ్లు తాగలేంది, మా ఆయన తాగలేరా? నీ మాటల్లో లాజిక్ లేదక్క. సచిన వాళ్ళు నీళ్ళు ఎలా తాగుతారు? డౌటా? సరే చూపిస్తారా?
చూడండి. శోభన్ బాబు, శోభన్ బాబు గారు, నీళ్లు తీసుకొచ్చాను.